మనం ఈ వీడియోలో ఆలస్య వివాహం గురించి తెలుసుకోబోతున్నాం. ఆలస్య వివాహం అనేది ఎందుకు అవుతుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఒకవేళ మీకు ఇది లగ్నం అనుకోండి. సో లగ్నం నుండి 7వ స్థానాన్ని వివాహ స్థానంగా పరిగణిస్తారన్నమాట. సో ఈ సప్తమాధిపతి అష్టమంలో కానీ లేదా సప్తమంలో కానీ ఉన్నట్లయితే అప్పుడు వివాహం ఆలస్యం అవ్వడానికి కారణం అవుతుంది. ఇప్పుడు ఇక చూసినట్లయితే సప్తమాధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు 6th ప్లేస్లో కానీ లేదా అష్టమ ప్లేస్లో స్థానంలో కానీ ఉన్నట్లయితే ఆలస్య వివాహం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీకు D1 చార్ట్లో కనబడకపోతే D9 చార్ట్లో మీరు పరిశీలించవచ్చు. సప్తమాధిపతి అష్టమంలో ఉన్నా కానీ లేదా షష్టంలో ఉన్నా కానీ ఆలస్య వివాహం అనేది జరుగుతుంది. అలాగే సప్తమ స్థానంపై శని దృష్టి పడ్డా కానీ ఆలస్య వివాహం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు అనొచ్చు, మాకు సప్తమంలో కానీ అష్టమంలో ఉన్నా కూడా మాకు తొందరగానే వివాహం అయిందని. ఎందుకంటే అప్పుడు ఈ సప్తమ స్థానంలో ఉన్నా కూడా ఈ సప్తమాధిపతి ఉన్న నక్షత్రం బలంగా ఉంటే అప్పుడు వివాహం తొందరగా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే గురు దృష్టి లగ్నం మీద పడ్డా కానీ అప్పుడు వివాహం అనేది తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ గోచారంలో గురు దృష్టి లగ్నం మీద పడ్డా లేదా సప్తమం మీద పడ్డా కానీ అప్పుడు వివాహం తొందరగా అయ్యే అవకాశం అనేది ఉంటుందని మీరు గమనించుకోవాలి. అలాగే రవి, కుజ, శని ఈ 3 గ్రహాలకి కేంద్ర దృష్టి ఉన్నా కూడా, అనగా ఇప్పుడు రవి ఈ స్థితిలో ఉండి కేంద్ర దృష్టి శని మీద పడ్డా కానీ లేదా కుజుడి మీద పడ్డా కానీ ఇక్కడ కుజుడు ఉండి ఈ విధంగా కేంద్ర స్థితి ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆలస్య వివాహం అనేది జరుగుతుందని మీరు గమనించుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ జాతక వివరాల కోసం ఈ నంబర్కి సంప్రదించండి. ధన్యవాదాలు.